తెలంగాణలో కవిత కొత్త పార్టీ మాత్రమే పెడుతుంది అని ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ పార్టీ పెట్టడమే కాదు, వెంటనే హామీలు కూడా ఇచ్చేసింది. ఏది రేపేమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా? రేపెల్లుండి లేవు కదా, ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. అయినప్పటికీ పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు వెంటనే తను ఏదైతే అమలు చేస్తానంటుందో, అమ్మ పార్టీ మీ అందరికీ ఇవన్నీ అమలు చేస్తుంది అంటూ ఒక 5 ప్రధానమైన అంశాలను లేవనెత్తింది కవిత. సో ఇప్పుడు కేవలం పార్టీ మాత్రమే అనౌన్స్ చేస్తుందిలే అని అనుకున్నారు, అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అన్ని రాజకీయ పక్షాలు. కానీ ఇక్కడ పార్టీ పెట్టి ఒక అమ్మ పార్టీగా అభివర్ణించుకుంటూ తనను తాను అమ్మ పార్టీ ఇది, మీ అందరికీ ఏం కావాలో నాకు తెలుసు అనే విధంగా ప్రసంగం ఇస్తూనే ఉచిత వైద్యం, ఉచిత విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సేమ్ టైం సామాజిక న్యాయం, ఇందులో ముస్లింలను కలిపింది, క్రిస్టియన్లను కలిపింది, గిరిజనులను కలిపింది. ఎవరైతే అట్టడుగు వర్గాలు, ఈరోజు బలహీన వర్గాలు, దేశంలో రాష్ట్రంలో ఏదైతే పీడిత వర్గాలు ఉన్నాయో, ఎక్కడైతే అవమానాలు ఎదుర్కొంటున్న వర్గాలు ఉన్నాయో, వాటన్నిటి గురించి ఇక్కడ ప్రస్తావించింది. ఇక ఉపాధి, కేవలం ఉద్యోగాల కల్పనే నా ఉద్దేశం కాదు, ఎవరికైతే వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది, ముఖ్యంగా మహిళలకు చిరు వ్యాపారాలు చేయాలనే ఆలోచన ఉంటుంది, అలాంటి వారికి ఎలాంటి హామీ లేకుండా, ఎలాంటి జమానత్ లేకుండా వాళ్ళకు కావాల్సిన లోన్లు ఇప్పించడమే మా ప్రధాన ధ్యేయం అని చెప్పింది. సేమ్ టైం రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం, దానికోసం సబ్బండ వర్గాలు పనిచేసినాయి, సకల జనుల సమ్మె చేసినాం. కానీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్, తన తండ్రి పార్టీ గతంలో ఉన్న టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ ఎవరికి కూడా న్యాయం చేయలేదు. ముఖ్యంగా రైతులను మాత్రం ఎండగట్టింది. కేవలం ఒక 18 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇచ్చిందని చెప్పి కవిత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సో నిజానికి గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న మంత్రులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మేము లక్షల ఎకరాలకు, దాదాపు ఇది చరిత్రలోనే నిలిచిపోయే విధంగా కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినామని గతంలో చెప్పుకున్న విధానం మనం చూసినాం. కానీ ప్రస్తుతం కవిత దాన్ని కుండబద్దలు కొట్టింది. కేవలం 18 లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చింది. చాలా ప్రాంతాలు ఎడారిగానే ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఉండదు, నేను వచ్చిన తర్వాత, మీ అమ్మ పార్టీ వచ్చినాక అన్నదాతలందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకుంటా, యువకులందరినీ కళ్ళలో పెట్టి చూసుకుంటా అని చెప్పి అంటే ప్రజల్ని ఇట్లా ఆకర్షించే విధంగా మనం చూసినాం. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఈ కుటుంబం ఏదైతే ఉందో, అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళు మాట్లాడిరంటే చాలు ఈలలు గోలలు ప్రజలందరూ. సో ఈరోజు మరొకసారి తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు అనేకమైన హామీలు ఇవ్వడం, ప్రజలను అట్రాక్ట్ చేసే విధంగా స్పీచ్ ఇవ్వడం, వ్యవసాయానికి సంబంధించి మాట్లాడింది. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ఉచిత విద్యా వైద్యం అని చెప్పడమే కానీ ఏ ఒక్కరికి కూడా ఉచిత విద్య ఇచ్చిన పాపాన పోలే, వైద్యం ఇచ్చిన పాపాన పోలే. ఈరోజు ఎవరైనా వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే తమ ఆస్తులు అమ్ముకొని, ఉన్న ఇల్లు తాడిబొట్టు కూడా అమ్ముకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటూ విమర్శిస్తూనే ప్రజలందరికీ కావాల్సిన ఉచిత విద్య ఇస్తాం, ఉచిత వైద్యం ఇస్తాం. అదేవిధంగా ముఖ్యంగా చెప్పిన పాయింట్ విద్య. సో విద్య ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది, విద్యతోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని బలంగా నమ్మిన నేను. సో అందుకోసమనే విద్య పైన దృష్టి సారిస్తా, నాకు తెలుసు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏమున్నాయో అని చెప్పి స్వయంగా కవిత చెప్పడమే కాదు, ఏమేం చేస్తా, ఎవరెవరికి ఏమేం కావాలి అనేది కూడా మొత్తం కూడా చెప్పింది. అయితే ముఖ్యంగా ఎందుకు ఇంత తొందర? నిజానికి కవిత తొందరపడ్డదా, లేదంటే ముందు చూపా, ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఎలక్షన్స్ టైంకి నన్ను జనాలు గుర్తిస్తారు, లేదంటే నేను జనాలకు పోతా అనే ఒక ఆలోచన అర్థం కాని పరిస్థితి. పార్టీ పేరు అనౌన్స్ చేసింది, వెంటనే తను అమ్మ పార్టీగా అభివర్ణించుకుంది, వెంటనే ప్రజలకు కావాల్సిన 5 హామీలని చెప్పేసింది. హామీలతో పాటు ముఖ్యంగా ఎవరైనా అధికారంలో ఉన్న పక్షాన్ని, అధికార పార్టీని విమర్శిస్తారు. కానీ మైకు తీసుకున్న దగ్గర నుంచి, స్టేజ్ మీదకి వచ్చిన దగ్గర నుంచి తను ఒకే ఒక్క టార్గెట్, తన కుటుంబాన్ని టార్గెట్ చేసింది, తన తండ్రిని మన మనిషి కాదు మన మనిషి అంటూ తను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది, విమర్శించింది. సో వీటన్నిటిని ఇప్పటికే అంటే కవిత మీద ఇప్పటికే ట్రోల్స్ మొదలైనవి, దానికి సంబంధించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మాత్రం తను ఇచ్చిన స్పీచ్, హామీలు, ఇంత తొందరపాటుగా కవిత ఎందుకు తొందరపడుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదు, కొంతమంది విశ్లేషణలు చెప్తున్నారు, విశ్లేషకులు ఇప్పటి నుంచి కనుక ప్రజల్లో ఈ హామీలను తీసుకువెళ్తే రేపు ఎలక్షన్ టైంకి తనకు ఎంతో కొంత మేలు చేకూరుతుంది, లేదంటే అక్కడక్కడ సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది, వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలంటే కూడా సమయం కావాలి అనే ఆలోచనలు, అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూద్దాం ఈ 5 హామీలతో పాటు
ఇప్పటిదాకా కూడా మనం చూసినాం ఈ మొత్తం ఏదైతే జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పైన కేంద్రంలో ఉన్న బీజేపీ పైన చాలా తక్కువ ఏదో మాట్లాడాలి కనుక మాట్లాడింది. కానీ ఈ విషయంలో ఇటు తెలంగాణ రాష్ట్ర సేన పేరుతోటి తను తీసుకొచ్చిన పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీలో ఇచ్చిన హామీలు సేమ్ టైం టీఆర్ఎస్ని ఎందుకు ఎంచుకుంది అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. గతంలో ఉన్న టీఆర్ఎస్ అంటే మనం చూసినాం, కేటీఆర్ కూడా దీనిపైన అనేక సార్లు మాట్లాడిండు. లాస్ట్ ఒక సమావేశంలో కూడా తను తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిండు. మేము టీఆర్ఎస్ను విడిచిపెట్టిన తర్వాతనే ఓటమి పాలైనాం, ప్రజలకి మాకు కనెక్షన్ కొంచెం దూరం అయింది అని చెప్పిండు. సో ఆ అంశాన్ని కవిత ఏమన్నా టేకప్ చేసిందా? నిన్నటి వరకు అనేకమైన పేర్లు వచ్చినాయి, చాలా చాలా ఒక 100 పేర్లు బయట సోషల్ మీడియాలో ట్రోల్ అయినాయి. దేనికి సంబంధించి అంటే కవిత పెట్టే పార్టీ పేరు గతంలో ఆమె జాగృతిని డెవలప్ చేసింది కనుక తెలంగాణ జాగృతి అని, లేదంటే ఇంకా దానికి సంబంధించి తెలంగాణ జాగృతి అని దానిపైన అనేకమైన పేర్లు, అదేవిధంగా కవిత ఈ పేరు పెడితే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి. కానీ చివరి నిమిషంలో స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత పార్టీ పేరు చెప్పాలనా అని టీఆర్ఎస్ అని కుండబద్దలు కొట్టేసింది అదే తెలంగాణ రాష్ట్ర సేన. సో ఈ తెలంగాణ రాష్ట్ర సేన మనం ఈ పార్టీ జెండా కావచ్చు ఆల్రెడీ చెప్పినాం. సో అంతా కూడా కొంత డిఫరెంట్గా జయలలిత స్టైల్ని ఇక్కడ ఏమన్నా అమలు చేస్తుందా, తెలంగాణలో అమ్మ అవుదాం అనుకుంటుందా అనే అభిప్రాయాలు కూడా, అంటే దానిపైన కూడా కామెంట్స్ వస్తున్న పరిస్థితి. చూద్దాం రేపు అంటే కవిత ఎలాంటి స్టాండ్స్ తీసుకుంటుంది. ఇప్పటివరకు అయితే ప్రజల్లో ఉండి అనేక ఉద్యమాలు చేసింది. మనం చూసినాం వెలుగుమట్ల కావచ్చు, ఇక్కడ హైడ్రా ఇల్లులు కూల్చితే కావచ్చు, అదేవిధంగా అమరవీరులకు సంబంధించిన డిమాండ్స్ సాధనలో జైలుకు పోయింది. గతంలో ఆమె చేసిన పోరాటాలు మనం చూసినాం. సో ఇప్పటివరకు చేసిన పోరాటాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు పార్టీ చీఫ్గా, టీఆర్ఎస్ పార్టీ చీఫ్గా కవిత ఏ విధంగా రాజకీయ అడుగులు వేస్తుంది, అవి ఎవరిపైన బాణాలు ఎక్కువ పెడుతుంది, అధికార పక్షంపై వైపా, ప్రధానంగా ప్రతిపక్షం పైనే, తన తండ్రిపైనే, తన తండ్రి పార్టీపైనే, తన సొంత సోదరుడిపైనే, అదేవిధంగా కుటుంబం పైన విమర్శలు చేస్తున్న కవిత తను ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూద్దాం. దీనిపైన మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.